వర్ధంతికి పిలవగానే వచ్చిన గ్రామ పెద్దలందరికీ మా సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా పెద్దలు సిద్ధరామ గౌడ్ గారిని మాట్లాడవలసిందిగా పోతాం. భారతరత్న మన భారతదేశానికి ప్రధాన భారత రాజ్యాంగ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తూ ఏదైతే వారు ఇచ్చిన ఆశయాలతోనే ఈరోజు ప్రతి ఒక్కరూ ఈ అన్ని రంగాలలో అభివృద్ధి చెంది భారతదేశం కూడా ప్రపంచంలోనే ఒక దిగ్గజ స్థాయికి వెళ్తుందని మనం ప్రతిపాదిస్తున్నాం. వారు ఇచ్చిన రాజ్యాంగ బలం చూసి దాంతోపాటు ఇలా ఎన్నో రకాల ఎందుకంటే ఇలా మన తెలంగాణ సాధించుకున్నాం కూడా వారి యొక్క ఎందుకంటే చిన్న రాష్ట్రాలు ఉంటేనే అభివృద్ధి చెందుతున్న దాని మీద అదే దాంట్లో మండలం కూడా సాధించుకున్నాము. అందరము ఆయన ఆశయాలను ఇలా స్మరించుకొని పోతే కాదు, నిజంగా ఆచరించండి. ఆచరిస్తే దాంట్లో ఉన్న విలువేందో తెలుస్తుంది. చాలామందికి అంటుంటాం వచ్చి జై కొట్టుకోవడం కూడా కాదు, ఒక రోజు ఆలోచన చేయండి. అసలు ఎందుకు ఆయన ఏంటని ఒక ఆలోచన చేసి ఆయన విధానాలు మనం పోతే ఎట్లా మనము బాగుపడుతుందో సమాజం బాగుపడుతుందని ఆలోచన చేసినప్పుడు దయచేసి ప్రతి ఒక్కరూ ఆయన ఆశయాలను ముందు తీసుకెళ్లాలని ప్రతి ఒక్కరికి పేరు పేరున మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు మన అంబేద్కర్ గారి వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తికంగా ధన్యవాదాలు. ఎందుకంటే అంబేద్కర్ అనే గొప్ప మనిషి. ఇలా మన భారతదేశానికి ఆయన మన భారతదేశంలో పుట్టడమే చాలా గొప్ప. ఎందుకంటే చిన్న తరగతిలో చిన్న కుటుంబంలో జన్మించి ఆయన పెద్ద పెద్ద చదువులు చదివి ఇలా మన భారతదేశానికే ఒక రాజ్యాంగం దిశ చూపించి రాజ్యాంగం రాసిండు. ఆయన రాసిన రాజ్యాంగాన్ని ఇలా భారతదేశంలో మనం ఇప్పటికి కూడా అమలు చేస్తూ ఉన్నాము. ఈరోజు మరి జరుగుతున్న ఈ కార్యక్రమాలైనా ఈ ఎలక్షన్లైనా మన ఇంతకుముందు మన మండలైనా కానీ ఈ జిల్లాలైనా ఈ రాష్ట్రాలైనా చిన్న రాష్ట్రాలైనా మరి ఆయన రాసిన రాజ్యాంగం ప్రకారమే మరి ఇవన్నీ సాధించుకోవడం జరిగింది. కావున మరి ప్రతి ఒక్కరూ మరి అంబేద్కర్ గారికి మనం జీవితాంతం మరి ప్రతి ఒక్కరు అంబేద్కర్ గారికి మనం రుణపడి ఉండాలని చెప్పి మనస్ఫూర్తికంగా కోరుకుంటున్నాం. అటువంటి గొప్ప మనిషి మరి మనకి మన భారతదేశంలో జన్మించడము మరి ఆయన కార్యక్రమాలు మనం ఇలా మాసాపేటలో ఇంత మంచిగా పెద్ద ఎత్తున బ్రహ్మాండంగా నిర్వహించడము మరి ఆ యొక్క కార్యక్రమాన్ని ముందుండి మరి అంబేద్కర్ సంఘం వాళ్ళు ముందుండి ఇలా మాసాపేటలో చేయడం నిజంగా మనకు చాలా సంతోషం. ఇలా నిజంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.